నమస్తే, నేను వంశీ. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మానవ మనుగడకు తేనెటీగలకు అవినాభావ సంబంధం ఉందని నిపుణులు చెబుతూ ఉంటారు. అందులో రైతుకు వ్యవసాయపరంగా తేనెటీగలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే తేనెటీగల వల్ల మన పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు మేలైన పంటల దిగుబడికి తేనెటీగలు ఎంతగానో దోహదపడతాయి. మానవాళికి మేలు చేస్తున్న ఈ తేనెటీగల పెంపకం వల్ల యువతకు ఉపాధితో పాటు రైతుకు పంట దిగుబడి మరియు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. అలాంటి తేనెటీగల పెంపకంపై అందరికీ అవగాహన కల్పించే దిశగా ఇందిరారెడ్డి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ తేనెటీగల పెంపకంపై పూర్తి వివరాలను తెలియచేయడానికి ఈరోజు నేలతల్లి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇందిరారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. తేనెటీగల పెంపకం, అందుకు సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు మార్కెటింగ్పై మెళుకువలను తెలుసుకోవాలనుకున్న ఆసక్తి కలిగిన రైతులు స్క్రీన్పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను, సమస్యలను నివృత్తి చేసుకోవచ్చు. ఇందిరారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. పర్యావరణానికి కానీ వ్యవసాయానికి కానీ తేనెటీగలు అనేవి చాలా కీలకమని చెప్తూ ఉంటారు. సో ఎందుకు అంత తేనెటీగలు ప్రాముఖ్యం? ఇప్పుడు చూస్తూ ఉన్నాం, అంటే వ్యవసాయంలో క్రిమిసంహారక మందులు వాడటం కానీ, పర్యావరణంలో వచ్చిన అసమతుల్యత వల్ల కానీ తేనెటీగలు అంతరించిపోతున్నాయని కూడా చెప్తున్నారు. సో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? నమస్తే అండి. ఇప్పుడు మనం తినే ప్రతి మూడో ముద్ద మనకి తేనెటీగల పరిపరాగ సంపర్కం వల్లనే మనము తినగలుగుతున్నాం. బట్ మనకి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే చాలా వరకు వరి ఉంది, చాలా పంటలు అంతరించుకుపోయినాయి. మనం గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం, కానీ ఇంకా కూడా మనము 70% ఆహార ఉత్పత్తులు మనం వేరే దేశాల నుంచి దిగుబడి చేసుకుంటున్నాము. సో ఈ తేనెటీగలు మనం కాపాడుకోలేకపోతే ఇంకా రేపటి రోజు మనకి చాలా వరకు ఆహార భద్రత అనేది తగ్గిపోతుంది. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది లేకపోతే మానవ మనుగడే ఉండదు. ఎందుకంటే వరి, గోధుమలకి తప్ప మిగతా అన్నిటికీ 100 పంటల్లో 90% పంటల్లో 80% పంటలకి తేనెటీగల వల్లనే ఈ పరపరాగ సంపర్కం వల్ల ఈ పూత నిలిచి కాత దశకి వస్తుంది. సో వీటిని మనం కాపాడుకోలేకపోతే మనకి ఈ ఆహార భద్రత అనేది ఉండదు. సో మానవ మనుగడే ఉండదు. అలాంటి పంటలు లైక్ డ్రై ఫ్రూట్సే కానీ, పప్పు దినుసులే కానీ, అన్ని రకాల పల్సెస్, పండ్లు, కూరగాయలు, ఇవన్నీ దిగుబడి తగ్గిపోయి రైతులు చాలా నష్టపోతారు. అలాగే మనకి ఆహార భద్రత అనేది ఉండదు. మేడం, వృత్తిరీత్యా మీరు ఏం చేస్తూ ఉంటారు? అసలు ఈ రంగం వైపు అడుగులు వేయటానికి అసలు ప్రధాన కారణం ఏంటి? వృత్తిరీత్యా అంటే నేను మా సొంత స్కూల్ ఉంది. సో నేను అందులో ప్రిన్సిపల్ని. కాబట్టి కరోనా టైంలో ఈ తేనెటీగల గురించి తెలుసుకోవడం, అంటే అప్పుడు ఒక ఐఏఎస్ అకాడమీ కూడా పెట్టున్నాను. ఆన్లైన్లో పిల్లలకి ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఆన్లైన్లో వాళ్ళకి ఈ అవగాహన, ఐఏఎస్ అకాడమీ 6th నుంచే వాళ్ళు దీంట్లో శిక్షణ తీసుకోవడము, దానికి ఎలా వెళ్ళాలి అనే దాంట్లో. సో అందులో ఇదొక టాపిక్ కూడా రావడం జరిగింది, దాంట్లో రీసెర్చ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎందుకు మనము ఏదైనా రీసెర్చ్ చేయకూడదు అని ట్రైనింగ్ తీసుకొని అసలు దీని ఇంపార్టెన్స్ ఇంత ఉందా అని చెప్పి దాంతో ఆగకుండా సొంతంగా బాక్సులు పెట్టుకొని, అలాగే మన వరకు మనమే కాకుండా, ఎందుకంటే అప్పటి వరకు కూడా 2019 వరకు కూడా పెద్దగా అవగాహన లేదు తేనెటీగల పెంపకం మీద. చాలా వరకు రైతులు నష్టపోతున్నారు, చాలా వరకు వరిలోకి షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఇవన్నీ లేకుండా మన తెలంగాణలో కూడా ఈ హనీ మిషన్, అంటే నేషనల్ హనీ మిషన్ అని ఒకటి ఉంది. సో దాంట్లో కూడా మనకి ఆ బడ్జెట్లో చూసినప్పుడు 500 కోట్ల దాకా ఈ బడ్జెట్ ఉంది. దాని గురించి ట్రైనింగ్స్, సైంటిఫిక్ బీ కీపింగ్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 3 మిషన్స్ ఉన్నాయి, హనీ మిషన్ 1, 2, 3 అని. సో అందులో సైంటిఫిక్ బీ కీపింగ్ మీద అవేర్నెస్ ఇవ్వాలి, ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఈ అగ్రికల్చర్లో ఇది 5th మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్పుట్ అని మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అన్ని డిపార్ట్మెంట్స్ లైక్ నాఫెడ్, ట్రైఫెడ్, కేవీఐసి, కేవీకే, నిమ్స్మి, ఇలా ప్రతి ఒక్క అగ్రికల్చర్, హార్టికల్చర్ ప్రతి ఒక్కదాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక మిషన్ ఉంది. సో దాని గురించి చాలా వరకు బడ్జెట్ కూడా నేషనల్ బీ బోర్డ్ మనకి బడ్జెట్ అనేది కేటాయిస్తుంది. సో మన దగ్గర అంతగా అవగాహన లేదు, అన్ని డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో మనకి అంత అవగాహన లేదు. కాకపోతే మనం బీ కీపింగ్ స్టార్ట్ చేసిన తర్వాతనే వెంకట్రామరెడ్డి గారు, హార్టికల్చర్ డైరెక్టర్, పిలిచి దీని గురించి ఒక అవగాహన సదస్సు అన్ని డిపార్ట్మెంట్స్కి పెట్టించి అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా కృషి చేశారు. అప్పటి నుంచి కూడా చాలా వరకు అవగాహన సదస్సులు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలిసి చేస్తున్నారు. ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లి దీన్ని ఇంకా రైతులకి బెనిఫిట్ చేయాలి. అట్లనే అన్ఎంప్లాయిడ్ యూత్కి, ఎస్పెషలీ విమెన్కి ఇది ఈజీగా ఇంట్లో ఉండి, ట్రైబల్ విమెన్కి, రూరల్లో అగ్రికల్చర్ వాళ్ళ మెయిన్ వృత్తి కాబట్టి ఇది చేసుకోవడం వల్ల వాళ్ళ ఆదాయం అనేది డబల్ అవుతుంది.
సో డబల్ ద ఇన్కమ్ కాన్సెప్ట్లోనే మనకి నేషనల్ హనీ మిషన్ దీని గురించి చాలా వరకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. సో ఆ క్రమంలోనే వీటిని ట్రైనింగ్స్ ఇవ్వడము, అవగాహన సదస్సులు నిర్వహించడము, అలాగే సొంతంగా వాళ్ళు పెట్టుకోవాలి అని అంటే మనము బాక్సులు అంటే ఇంతకుముందు చాలా రేట్ ఎక్కువ ఉండేది, రైతులు అంత పెట్టుబడి పెట్టలేకపోయేవాళ్ళు. సో ఈ పథకాలన్నీ వాళ్ళకి ఎలా అమలు చేస్తే రైతులకు బెనిఫిట్ అవుతుంది అనే క్రమంలోనే అవగాహన చేయడము, వాళ్ళకి సబ్సిడీలకి ఎలా వస్తాయని అవగాహన ఇవ్వడము, అలాగే బాక్సులో మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ బ్రీడింగ్ చేస్తున్నాం కాబట్టి వాటిని ఇప్పుడు సగం రేట్లోనే మనం ఇవ్వగలుగుతున్నాము. అదే అసలు పెట్టుబడి లేకుండా, ట్రైనింగ్స్ లేకుండా పూత దశలో వాటిని పెట్టుకోవడానికి రెంటల్ పర్పస్లో కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా చాలా వరకు ఈ 4 yearsలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. చాలా వరకు రైతులు కూడా ముందుకొచ్చి తేనెటీగల పెంపకం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే చాలామంది యువత దీనివల్ల అండ్ విమెన్ కూడా దీనివల్ల ఉపయోగపడుతుంది. ఇంకా కూడా మన పథకాలు అమలు అవ్వాలి అంటే ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇంకా కూడా కంకణం కట్టుకుంటే మనం ఇంకా దాన్ని హనీ మిషన్లో తెలంగాణను కూడా చాలా నంబర్ 1గా మనం చేయొచ్చు. మేడం, చూస్తుంటాం అంటే తేనెటీగలు లేనిదే మనిషికి మనుగడ కూడా లేదంటారు. అలాంటి తేనెటీగలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా తేనెకు చాలా డిమాండ్ ఉంటుంది, చాలా ప్రాముఖ్యత కూడా ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం లాభసాటిగా మారాలి అంటే ఇట్లాంటి అంటే తేనె పరిశ్రమ కానీ, కోళ్ల పరిశ్రమ కానీ ఇలాంటి అనుబంధ వృత్తులు అనేవి కంపల్సరీగా అవసరం. ఈ తేనె పరిశ్రమ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే వారు చేసే వృత్తితో పాటు దీన్ని ఎలా ఎంచుకోవాల్సి ఉంటుంది? తప్పకుండా అండి. మన రాష్ట్రంలో చాలా వరకు ఈ వరి ఇది కాకుండా ఇప్పుడు చాలామంది యువత వాళ్ళు ఓన్ ల్యాండ్సే ఉండి ముందుకొచ్చి వీటి గురించి ఎలాంటి పంటలు వేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చలికాలం పంటల్లో కుసుమలు వేసుకోవడం వల్ల కుసుమ అనేది మనకి చాలా ఆరోగ్యానికి మంచిది. చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చాలా ఇలా బైబ్యాక్ కాన్సెప్ట్లో కూడా విత్తనాలు ఇచ్చి కూడా వాళ్ళతో వేయించడము, ఇవి వేయించడం వల్ల మన దాంట్లో పెట్టెలు పెట్టుకోవడం వల్ల దీంట్లో దిగుబడి 200% పెరుగుతుంది. అంటే ఒక రైతుకి తేనె కంటే కూడా వాళ్ళ ఉత్పత్తి అనేది బాగా గణనీయంగా పెరుగుతుంది. అంటే ఒక 8 కిలోలు వచ్చేదాకా 12 కిలోల దాకా వస్తుంది. అంటే మనకి 70% నుంచి 100% కూడా ఒక్కొక్క పంటలో దిగుబడి పెరుగుతుంది. అలాగే తేనెటీగలు పెట్టుకోవడం వల్ల ఇవి వాటిలో పాలినేషన్ చేయడం వల్ల వాటిలో ఉన్న మకరందము, పుప్పొడి ఇవి సేకరిస్తే వాటి ఆహారం కోసము అలా మనకి తేనె కూడా వస్తుంది. సో మనకి ప్రతి ఒక ఎకరానికి 2 పెట్టెలు పెట్టుకోవడం వల్ల మన పెట్టెకి ఒక సీజన్లో 45 days పూత దశలో మనం ఆ పెట్టెలు అక్కడ ఉండడం వల్ల ప్రతి పెట్టెకి 4 నుంచి 5 కిలోలు మనం తేనె తీయచ్చు. పంట దిగుబడి మనకి 10 బస్తాలు వచ్చే దగ్గర 12-14 బస్తాలు వస్తున్నాయి. అలాగే కుసుమలో రెక్కలు కలెక్ట్ చేయడం వల్ల అవి 1 కిలో 500. సో అట్లా మనకి ఓవరాల్గా 3 రకాలుగా మనకి ఈ బెనిఫిట్ ఉంటుంది. అలాగే మనం కుసుమ నూనె బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తుంది, మన ఆరోగ్యానికి మంచిది. సో అలా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న ఇలాంటి పంటలు వేసుకోవడం వల్ల కూడా మనకి ఇన్కమ్ అనేది బాగుంటుంది. రైట్ మేడం, తేనె పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఎలాంటి పథకాలను అందిస్తున్నాయి? రైతులకు కొంత అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ తేనె పరిశ్రమ వైపు అడుగులు వేయలేకపోతున్నారు. ఈ తేనె పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు ఏంటి? రైతులు ఒకవేళ తేనె పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలంటే ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇది ఒక మంచి స్కీమ్ ఇచ్చారండి, హనీ మిషన్. అంటే స్వీట్ రెవల్యూషన్, మనకి ఎలా అయితే మిల్క్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, ఇప్పుడు స్వీట్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్లోనే మనకి దీన్ని అవగాహన సదస్సులు త్రూ అన్ని డిపార్ట్మెంట్స్. ఇప్పుడు కేవీఐసి వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 5 బ్యాచ్లు కండక్ట్ చేస్తారు, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. అలాగే 10 బాక్సులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో కేవీఐసిని సంప్రదించవచ్చు. అలాగే కేవీకే వాళ్ళు కూడా ఫ్రీగా ట్రైనింగ్స్ ఇస్తారు. అలాగే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఇస్తుంటారు. హార్టికల్చర్లో కూడా 40% సబ్సిడీ వస్తుంది. అలాగే ఎఫ్పిఓస్ ఫామ్ చేసుకోవడం వల్ల 70% సబ్సిడీ ఉంటుంది. అలాగే హార్టికల్చర్ నుంచి 40%, అలాగే మనం ఎన్జిఓ నుంచి పెట్టుకున్న 50%. మాలాంటి ఎన్జిఓస్ని సంప్రదించినా కూడా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే 50% బెనిఫిట్ కూడా ఉంటుంది. సో మా ఆర్గనైజేషన్, మేము మిత్రా ఫౌండేషన్, ఇంకా మా స్టూడెంట్స్ అలాగే చాలామందితో కలిసి చేస్తుంటాము. అలాగే పెట్టుకున్న వాళ్ళకి బ్యాకప్ కూడా ఇస్తాము. ఒక 10 ట్రైనింగ్ తీసుకొని ఆ సర్టిఫికేట్ తోటి నేషనల్ హనీ మిషన్లో మనం రిజిస్టర్ అవ్వడము. ఒక 10 పెట్టెలు పెట్టుకున్న వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజనలో 25 లక్షలు, 5 నుంచి 25 లక్షల వరకు కూడా లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా రూరల్లో అయితే 35% సబ్సిడీ, ఎవరైనా ఇండివిజువల్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి అర్బన్లో అయితే 25% సబ్సిడీ కూడా ఉంటుంది. సో గవర్నమెంట్ అన్ని బ్యాంక్స్ నుంచి కూడా లోన్స్ ఇవ్వడానికి కూడా చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. సో ఇలా చేయాలి అనుకున్న వాళ్ళు విమెన్నే కానీ
అన్ఎంప్లాయిడ్ యూతే కానీ ఫార్మర్స్ వాళ్ళకి ఇది ఒక పాడి పంట అంటాం, దాన్ని ఆ పంటలతో పాటు వీటిని కూడా పెట్టుకోవాలి అంటే ఇలా మనము సంప్రదించవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను సంప్రదిస్తే వాటికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేడం, తేనె పరిశ్రమ ఏర్పాటుకు ప్రధాన అంశాలు ఏంటి? రకరకాల తేనె జాతులు కూడా ఉంటాయంటారు. అసలు ఏ తేనె అంటే ఒక తేనె పరిశ్రమను పెట్టేటప్పుడు ఎలాంటి జాతులను ఎంచుకోవటం వల్ల ఎక్కువ తేనె దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు తేనెటీగలు అనగానే తేనెటీగలు అంటే 20,000 రకాల జాతులు ఉంటాయి, కానీ అందులో ఓన్లీ 7 రకాలు మాత్రమే తేనెను సేకరిస్తాయి. అందులో పెట్టెల్లో పెట్టుకుని అనుకూలంగా చేసేవి ఐరోపా జాతి అంటే మెలిఫెరా జాతి అంటాము, అలాగే సెరెనా ఇండికా, అలాగే స్టింగ్లెస్ బీస్ అంటాము, ట్రైగోనా. సో ఈ 3ని మాత్రం మనం పెట్టెల్లో పెట్టుకుని అంటే వాటి మార్ఫాలజీ వల్ల వాటికి ఉండే హైవ్ని కట్టుకునే స్ట్రక్చర్ని బట్టి అవి మనం పెట్టెల్లో పెట్టుకుని చేయొచ్చు. మేడం, అంటే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తేనెటీగలు పెరగడానికి అవకాశం ఉంటుందా? లేదు వాతావరణంలో మార్పుల వల్ల తేనెటీగలకు ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటారు? అవునండి, అంటే మనకి మెయిన్గా అంశం వచ్చేసి మనకి అంతరించిపోవడానికి కారణము ఈ పురుగు మందులు. మన దగ్గర ఇంకా కూడా 104 బ్యాన్ చేసిన పురుగు మందులు ఇంకా వాడుతున్నాము. సో అది కూడా అవగాహన చేయడానికే మాదొక 8 acres ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ దాన్ని పాడి పంట దాంతోపాటు బీస్ని కూడా పెట్టుకోవడం వల్ల అవి హ్యాపీగా బ్రతికేస్తున్నాయి, తేనె కలెక్ట్ చేస్తున్నాయి, మా పంటల్ని పాలినేట్ చేస్తున్నాయి. గడ్డి మందు వేయకుండా మాకు ఆవులు, గేదెలు, గొర్రెలు ఉన్నాయి. సో గడ్డి మేస్తుంటాయి, ఎందుకంటే మనం గడ్డి అనగానే దానికి పురుగు మందు కొట్టేస్తున్నాం. అవి కొట్టకుండా వీటిని ఓన్లీ పిచ్చి చెట్లు పీకేస్తే అవి యానిమల్స్ వాటి మీద తిని బ్రతికేస్తాయి. మనకి మేతేసే పనే లేదు. ఇప్పటికి 6 నెలలు అయింది మేము 6 ఆవులు పెట్టి, ఇప్పటివరకు వాటికి ఏమి ఇవ్వలేదు, అవి గడ్డి మేస్తున్నాయి. అలాగే ఆ పూల మీద వీటికి మేజర్ రిసోర్స్, మనం పంటలు అంటే పంటలు ఒకటే అనుకుంటాం, కానీ ఈ గడ్డి జాతులు గునుగ పూలే కానీ చిన్న పువ్వులు చాలా రకాల గడ్డి పూల నుంచి వీటికి అదే రిజర్వాయర్, వాటిలో నుంచే పుప్పొడి మకరందం వస్తుంది. కానీ మనం గడ్డి మందు కొట్టడం వల్ల ఇలాంటి మిత్ర పురుగులు అన్నీ నశించిపోతున్నాయి. అలాగే మనకి సాయిల్, మనకి నేలలో ఉన్న ఈ క్రిమి కీటకాలు, మనకి ఏదైతే మనకి మంచి చేసే పురుగులన్నీ కూడా అంతరించిపోతున్నాయి. సో దయచేసి నా ఒక మనవి ఏంటంటే ఇలాంటి కొంచెం తగ్గించుకోవాలి. అంటే ఒక అపోహ ఉంది పురుగు మందులు వేయకపోతే మనకు రాదు అని, కానీ ఇలా ఈ ఖర్చులు చూసుకుంటే ఇలా న్యాచురల్గా చేసుకోవడం వల్ల, నా పాడి పంట పెట్టుకోవడం వల్ల మనకు ఖచ్చితంగా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. రైతులు వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మేడం, ఒక కాలర్ ఉన్నారు, రమేష్ గారు కరీంనగర్ నుంచి. రమేష్ గారు, మరొక కాలర్ ఉన్నారు వనపర్తి నుంచి బాలస్వామి గారు. బాలస్వామి గారు నమస్కారం అండి. నమస్కారం. మీ డౌట్ ఏంటో మేడం గారిని అడగండి. చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మేము ఇంతకుముందు ఒకటి గొల్లో చీఫ్ ఆఫ్ తెచ్చింది మేడం. చెప్పండి, వినిపిస్తుంది. అంటే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు మేడం మాకు. ఓకే అండి. ఇప్పుడు ఈ తేనెటీగలది బాక్సులు అంటున్నారు కదా, అవును, ఆ బాక్సులో ఏమన్నా ఇస్తారా మేడం? ఇప్పుడు కంపల్సరీ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అయితే ఒప్పుకోవట్లేదు మేడం. అదే అంటే కొంచెం తేనెటీగలు అంటే అవి ఎగిరిపోతాయి, ఇలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి. కానీ మనం రైట్ అప్రోచ్లో మన బ్యాంకర్ని ముందు కన్విన్స్ చేసుకోవాలి. అది మీకు ఎలా చేయాలనేది నాకు కాల్ చేస్తే నేను మీకు చెప్తానండి. మేడం, చూస్తూ ఉంటాం, అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు లేబర్ కొరత కావచ్చు, రకరకాల పురుగు మందులను వాడుతూ ఉన్నాం. అదేవిధంగా గడ్డి మందు అనేది తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల పంటకు మేలు చేసే కొన్ని మొక్కలు, అదేవిధంగా కొన్ని క్రిములు కూడా అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తేనెటీగలను పెంచాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా మనం ఒకవేళ సేంద్రియ వ్యవసాయం చేసినా పక్కన రైతులు సేంద్రియ వ్యవసాయం చేయకపోవడం వల్ల మన తేనె పరిశ్రమపై ఎంతవరకు ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి? ఇది ఖచ్చితంగా ఉందండి. కాకపోతే మనకి ఇప్పుడు మన సీజన్ అనేది నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కుసుమల్లో, నువ్వుల్లో, ఆవాలు, సన్ఫ్లవర్, వామ, ఈ 5 మేజర్ పంటల్లో మనకి తేనె అనేది బాగా వస్తుంది. అండ్ ఇది మనం పురుగు కొట్టేసిన తర్వాతనే మనం తీసుకెళ్ళి పెడతాం కాబట్టి ఈ పంటల్లో మనం పెట్టినప్పుడు వీటికి పెద్ద ప్రభావం ఉండదు. సో ఈ 6 నెలలు ఒక్కొక్క పంటలో 45 days మనం పెట్టుకొని హనీ తీసుకుంటున్నాము. సో అలా ఇప్పటి వరకు మనం మేనేజ్ చేస్తున్నాము. సో పక్కన వాళ్ళు కొట్టినప్పుడు కూడా మనకు కొంచెం అవగాహన అనేది తీసుకురావడం వల్ల ఇప్పుడు మేము పెట్టే ప్రతి చోట కూడా అరే ఇక్కడ తేనెటీగలు ఉన్నాయి, సో అలా వాటికి కాపాడడానికి కూడా మనం ముందే ఇన్ఫార్మ్ చేస్తుంటారు. సో వాటిని అక్కడి నుంచి దూరం తీసుకెళ్ళి పెట్టడము, లేకపోతే వాటి ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది, వాటిని క్లోజ్ చేసుకోవడం వల్ల కూడా అవి బయటకు రానప్పుడు ఒక 48 hours వరకు మందు ప్రభావం ఉంటుంది.
అది తగ్గిపోయినాక మళ్ళీ మనం ఓపెన్ చేస్తాం. సో ఆ పురుగు మందు కొట్టినప్పుడు మాత్రమే వాటిని వేరే దూరం తీసుకెళ్ళి పెట్టడము, అలాగే వాటిని క్లోజ్ చేయడం వల్ల కూడా మనం చాలా వరకు నష్టపోకుండా ఉండగలుగుతాం. మరో కాలర్ ఉన్నారు మేడం, రమేష్ గారు కరీంనగర్ నుంచి. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. మేడం, మా ఇంటి వెనక అది 1 ఎకర్ ప్లేస్ ఉందండి, ఓపెన్ ప్లేస్. ఓకే. అందులో కూరగాయలు అవి ఇవి నడిపిస్తున్నాం. ఓకే. అందులో పెంచడానికి ఏమన్నా వీలుగా ఉంటుందా అండి? అంటే 1 ఎకరానికి 2 పెట్టెలు పెట్టుకోవచ్చండి. సో మనం ఆ పురుగు మందులు కొట్టే టైంలో అంటే సేంద్రియం చేస్తే మాత్రము తేనెటీగలు అనేది అందులో ఉంటాయి, మనకి పాలినేషన్ జరుగుతుంది, ప్రతి దాంట్లో కూడా 70 నుంచి 200% పెరుగుతుంది, ఖచ్చితంగా పెట్టుకోవచ్చండి. అండ్ మీకు అది ఒకటే కాకుండా ఈ గడ్డి పూలు చుట్టుపక్కల ఏమైనా చెట్లు అంటే మనకి చాలా రకాలు పంటనే అనుకుంటాం, కానీ వాటి నుంచి వాటికి వచ్చే ఆహారము ఈవెన్ తుమ్మ చెట్లే కానీ సర్కారు తుమ్మ కానీ మనకి అన్ని రకాల గడ్డి జాతుల నుంచి అవి ఆహారం తెచ్చుకోగలుగుతాయి. సో వాటిని ఖచ్చితంగా 1 ఎకరానికి 2 పెట్టెల్లాగా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా ఒక అగ్రికల్చర్ ఇన్పుట్గా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దీన్ని రికగ్నైజ్ చేస్తుంది. మనం ఎలాగైతే ఫర్టిలైజర్స్ ఇప్పుడు పూత నిలవడానికి కొన్ని మందులు వాడుతున్నాం, అవి కాకుండా న్యాచురల్గా ఇప్పుడు మనం చాలా వరకు అంతరించిపోయినాయి, 70% అంతరించిపోయినాయి. కాబట్టి ఇవి పెట్టుకోవడం వల్ల మనకి పెరుగుతుంది, ఈల్డ్ అనేది బాగా పెరుగుతుంది. సో ఖచ్చితంగా 1 ఎకరానికి 2 పెట్టుకోవచ్చు. మేడం మరో కాలర్ ఉన్నారు, నారాయణ గారు ఆదిలాబాద్ నుంచి. నారాయణ గారు. మేడం గారు నమస్తే అండి. మా ఆదిలాబాద్ టీ మేడం. ఓకే అండి, మంచి ప్లేస్. మా దగ్గర మొక్కజొన్న చాలా చేస్తాము. ఓకే. రబీలా. ఓకే. మాకు తేనెటీగల పెంపకం ఎలా బాక్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు మొక్కజొన్న ఇప్పుడు మనం ఫస్ట్ క్రాప్ వేస్తాము, అప్పుడు వేసినప్పుడు అందులో పుప్పొడి బాగా దొరుకుతుంది, ఈ బ్రీడింగ్ అనేది బాగా పెరుగుతుంది, అట్లానే మీకు ఈల్డ్ కూడా బాగా పెరుగుతుంది. తేనెటీగల పెంపకం కోసము ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొని అవగాహన తెచ్చుకొని వాటిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాక మా టీమే ఉంటారు, బీ బాక్సులు సప్లై చేసేవాళ్ళు, వాటిని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టడము, వాటి మెలకువలు నేర్పించడము, అలాగే వాటిని తేనె ఎలా తీయాలి. ఇంకా ఈ రబీ అయిన తర్వాత కూడా చాలామంది ఆవాలు, ఈ చలికాలం పంటలు కుస్మలు కూడా వేస్తున్నారు. సో అవి కూడా మీకు వేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. సో అది కంటిన్యూస్గా మీకు ఆదిలాబాద్ అనేది ఫారెస్ట్ ఏరియా ఎక్కువ కాబట్టి మీ ఏరియాలో చాలా బాగా అవి పనిచేస్తాయి. సమ్మర్ వచ్చేటప్పటికి మనకి నువ్వులు, అలాగే అడవి జాతుల్లో చాలా వరకు పూలు విప్ప మీకు నిర్మల్లో ఆదిలాబాద్లో బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే అన్ని రకాల అడవి జాతుల్లో మనకు కుంకుడు మీద కూడా బాగా వస్తుంది. సో అట్లాంటి కొన్ని ప్లాంటేషన్ చేసుకుంటూ ఈ పంటలు వేసుకుంటూ ఉండడం వల్ల 365 days వాటికి ఆహారం దొరుకుతుంది. అలాగే మీరు తేనె కూడా బాగా తీయొచ్చు. ఈ స్వీట్ రెవల్యూషన్లో ఇప్పుడు ఆదిలాబాద్లో ఆల్రెడీ మేము 600 బాక్సులు ఇవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా గిరిజనులు వాళ్ళు తేనె కూడా తీస్తున్నారు, ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది దగ్గరలో. సో మేము అటు వచ్చినప్పుడు కూడా మీకు అక్కడే ఒక ట్రైనింగ్ పెట్టడము, అక్కడ బాక్సులు కూడా మీకు ఇప్పించడం జరుగుతుంది. మేడం ఎన్ని రకాల వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ను తేనె ద్వారా తయారు చేసుకోవచ్చు? అసలు మార్కెట్లో తేనెకు డిమాండ్ అనేది చాలా ఉంది, కానీ కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం వల్ల నిజంగా రైతులు తయారు చేసిన తేనె, ఒరిజినల్ తేనె అనేది అటు వినియోగదారుడికి కూడా అందట్లేదు. సో మార్కెట్లో అసలు ఎలాంటి సదుపాయాలు రావాలంటారు? ప్రభుత్వాల నుంచి ఎలాంటి చర్యలు ఉంటే మేలన్న? ఇది అడల్టరేటెడ్ హనీ అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి. అది కూడా ఒక రీజన్ ఇందులో రావడం. ఇంత మంచి అంటే తేనె అంటే తెల్లారు లెగిస్తే మనము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు మా ఇంట్లో కాఫ్ సిరప్ ఉండదు, ఒక జ్వరం వచ్చినా ఏ సిక్ అయినా తేనె బాటిల్ ఉంటే చాలు. మా అమ్మమ్మ 84 years, కొంచెం దగ్గు స్టార్ట్ అవగానే 4-5 సార్లు తేనె పెట్టేస్తాను, నెక్స్ట్ డే వరకు షీజ్ ఆల్ రైట్. అదే మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి 500 మళ్ళీ అన్ని 400 టెస్ట్లు అంటారు, మళ్ళీ అవన్నీ లేకుండా మనకు తేనె అనేది లాస్ట్ థింగ్. అంటే మన హనీ బీస్లో తేనెతో పాటు 6 రకాల బై ప్రోడక్ట్స్. ఇప్పుడు మనం అప్పుడు క్లియోపాత్రా వాళ్ళ అందం కోసము, యంగ్గా ఉండడానికి కోసము ఈ రాయల్ జెల్లీ అంటాం. రాయల్ జెల్లీ అనేది ఈ తేనెటీగలే వాటి గ్లాండ్స్ నుంచి తీస్తాయి. ఎలాగైతే తల్లిపాలు వస్తాయో అంత మంచిది పిల్లలకి, అలాగే ఈ రాయల్ జెల్లీ అనేది కూడా వాటి రాజాహారం, క్వీన్కి దాంట్లో ఉన్న రాణి ఈగకి ఆహారం. సో అది కూడా మనం సేకరించేది ట్రైనింగ్ ఉంటుంది నెక్స్ట్ మంత్. సో అది మనం సేకరించడం వల్ల కూడా అది కిలో వచ్చేసి 50 నుంచి 60 వేలు ఉంటుంది. అది మేము ఆల్రెడీ సేకరిస్తున్నాము, దాన్ని క్యాప్సూల్ ఫామ్స్లో పెడుతున్నాము, ఎందుకంటే దాన్ని ఒక చల్ల బాక్స్లో పెట్టాలి -35 degreesలో. సో అవి రాయల్ జెల్లీ అనేది క్లియోపాట్రా అంటే మీకు తెలుసుగా, పెద్ద పెద్ద అంటే సెలబ్రిటీసే కానీ అప్పట్లో రాణులు వాళ్ళ బ్యూటీ అంటే అందాన్ని మెరుగుపరచుకోవడానికి, యవ్వనంగా ఉండడానికి ఇది వాడేవాళ్ళు.
సో అది కూడా మనం సేకరించవచ్చు. అలాగే మనకి కుడతాయి అని ముందే 1 కిలోమీటర్ దూరం ఉరుకుతాం. కానీ ఈ రాక్ బీస్ అంటే కొండ జాతివి కాకుండా ఇవి ఏవైతే ఉన్నాయో ఎపిథెరపీ అంటాం. అంటే తేనెటీగల్ని కుట్టించుకోవడం కూడా 40 రకాల డిసీజెస్ హీల్ చేస్తాయి. అప్పుడప్పుడు మనం హాబీగా మన పొలంలో పెట్టుకుని 1-2 కుట్టినా కూడా అది ఇప్పుడు ఇంతకుముందు ట్రయల్స్లో ఉండేది. అంటే వెనం అంటే దాని ఒక విషం, దానికి వెనకాల ఒక స్టింగ్ ఉంటుంది. సో అది మనం కుట్టించుకోవడం కూడా మనకి 40 రకాల డిసీజెస్ అంటే పెద్దవారికి పార్కిన్సన్స్ డిసీజ్, ఆల్జైమర్స్ డిసీజ్, అలాగే మనకి ఆర్థరైటిస్, ఈ నరాలు చచ్చుపడిపోవడం. అదే కోవిడ్ టైంలో ఈ వెనం అంటే ఈ విషాన్ని కూడా ట్రయల్స్లో చూశారు. సో ఇది ఒక కోవిడ్ వ్యాక్సిన్ లాగా కూడా పనిచేస్తుంది. అలా వరకు చాలా క్యాన్సర్లకు కూడా ఇది ఒక మందు. అంటే ఫార్మా కంపెనీ వాళ్ళందరికీ కూడా ఈ వెనం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఒక సేకరించే పద్ధతి కూడా ఉంది. దానికి 4 లక్షల నుంచి 1 గ్రామే వచ్చేసి లక్షల్లో ఉంటుంది. సో అది కూడా మనం సేకరించవచ్చు. అది మనం కుట్టించుకోవడం వల్ల కూడా మనకి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అది కుడుతుందని భయం ఏం లేదు. అలాగే పుప్పొడి కూడా మేము కలెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఎప్పుడైతే అన్సీజన్ ఉంటుందో, ఇప్పుడు మొక్కజొన్న అన్నారు, అలాగే కొబ్బరి తోటలు ఉంటాయి అండ్ మల్టీఫ్లోరా, ఎక్కడైతే గడ్డి జాతులు ఎక్కువ ఉన్నా కూడా అక్కడ కూడా మనం ఇలా తేనె పెట్టెలు పెట్టుకోవడం వల్ల మనకి మల్టీది ఆవాల నుంచి వస్తుంది. ఆ పుప్పొడి అనేది వాటికి ఎలాగైతే ప్రోటీన్, ఎన్నో రకాల వైటమిన్స్ ఉంటాయి, 28 వైటమిన్స్ ఉంటాయి, 28 రకాల. అంటే బి విటమిన్, C12, ఫ్లావినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇట్లా మనకి దాన్ని తినడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆర్థరైటిస్కి చాలా మంచిది. మనకి లివర్ క్లెన్జింగ్ చేస్తుంది. అలాగే చిన్నపిల్లలు కూడా ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ ఎక్కువ అయిపోతుంది. కరోనా టైంలో కూడా చాలామంది వీక్ అయిపోయారు. సో ఈ పుప్పొడి తేనె 2 కలిపి తినడం, అలాగే రాయల్ చెల్లి కొంచెం కాస్ట్లీ, అవి లేకపోయినా కూడా ఈ 2 మనం కలిపి తినడం వల్ల రోజు మనకు కావాల్సిన సమతుల్య ఆహారం అంతా మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. సో ఇంత మంచిగా ఉన్న అంటే అలాగే మైనం. సో 6 రకాల బై ప్రోడక్ట్స్ వీటి నుంచి ఇస్తాము. అలాగే తేనె నుంచి మేము బిస్కెట్స్ తయారు చేస్తున్నాం, మిల్లెట్స్. ఏదైనా ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా పథకాలు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఉండి కూడా మనం వీటిని చేసుకోవచ్చు. సో దాటి నుంచి బై ప్రోడక్ట్స్ కూడా ఈ 6 బై ప్రోడక్ట్స్, దాని నుంచి మళ్ళీ కూడా క్యాండిల్స్ చేయడం కానీ. మరొక కాలర్ ఉన్నారు, యుగంధర్ గారు గద్వాల నుంచి. యుగంధర్ గారు చెప్పండి సార్. చాలా మంచిగా చెప్పారు విషయాలు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ HMTV వాళ్ళకు మళ్ళీ ప్లస్ ఇందిరారెడ్డి గారికి కూడా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఆమె చదివింది వేరే, చెప్పేది వేరే. ఇటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కాకుండా ఏమి చెప్తుందంటే చాలా సంతోషంగా ఉంది. అందుకోసం పాల్పొంది. థ్యాంక్ యూ అండి. అంటే HMTV కూడా రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. రైతులకు అవగాహన కల్పించేందుకు సమాజంలో అంటే ఫీల్డ్లో అవగాహన ఉన్న వాళ్లను, రైతులకు శ్రేయస్సు కోసమే HMTV ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. మీ అభినందనలకు ధన్యవాదాలు. మేడం, చూస్తూ ఉన్నాం అంటే వ్యవసాయం అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఆ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి తేనెటీగల పెంపకం కానీ ఇంకా రకరకాల అనుబంధ వృత్తుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు అనేది రైతులకు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు తేనెటీగల పెంపకానికి అసలు ఎంతవరకు మనం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది, ఎన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది? ఈ శిక్షణ అనేది కంపల్సరీ అండి. మేము ఒక 3 నుంచి 5 రోజుల వరకు ఇస్తాము. సో అందులో మనకి ప్రాక్టికల్గా ఎక్కువ నాలెడ్జ్ ఇస్తాము. అలాగే తేనె తీసే వరకు అంటే ఎలాంటి ప్లేస్లో పెట్టుకోవాలి, ఎలాంటి పంటలు వేసుకోవాలి, వాటిలో ఉన్న డిసీజ్ మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ కవర్ చేస్తూ మళ్ళీ తేనె కూడా తీసినప్పుడు వాళ్ళకి ఒక 80% అర్థమవుతుంది. అలాగే ఇంకా తర్వాత కూడా డౌట్స్ ఉన్నా కూడా మేము ఒక బ్యాకప్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మాకు ఒక టీం ఉంటుంది వెనకాల. సో వాళ్ళకి పెట్టడము, వాటిని ఒక సంవత్సరం దాకా సపోర్ట్ చేయడము. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసాం. అప్పట్లో పెద్దగా ఇక్కడ మనకి బీ కీపర్స్ లేరు కాబట్టి. సో ట్రైనింగ్ సరిపోదు. దాంతోపాటు మనకి ఒక పెట్టుకున్న తర్వాత చాలా డౌట్స్ వస్తాయి. సో వాటన్నిటికీ కూడా మెలకువలు నేర్పించడము, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా మా అంటే రుతిక ఇన్నోవేషన్స్ నుంచి మా టీము సపోర్ట్ చేస్తామండి. రైట్ మేడం, చక్కని పరిష్కారాలు చెప్పారు. అదేవిధంగా తేనెటీగలను మన వ్యవసాయంలో పెంచుకోవటం ద్వారా మనకు వ్యవసాయంలో దిగుబడితో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. ఇప్పుడు మార్కెటింగ్ సదుపాయాలు కూడా మెరుగయ్యాయి. అదేవిధంగా ప్రభుత్వాల నుంచి పథకాలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ సంబంధించి ఏమైనా సమస్యలుంటే మనం ఇందిరారెడ్డి గారిని సంప్రదించవచ్చు. స్టార్టింగ్లో చాలా సమస్యలను ఎదుర్కొన్నామని, ఇప్పుడు తేనెటీగల ద్వారా ఒక తేనె కాదు అనేక రకాల వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ వల్ల కూడా ఇటు రైతుకు ఆదాయం పెరుగుతుందని కూడా చెప్తున్నారు. ఇంతటి చక్కని పరిష్కారాలు చెప్పినందుకు HMTV తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఇది ఇవాల్టి నేలతల్లి. చూస్తూనే ఉండండి HMTV.